2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. పిల్లల వీపుపై పుస్తకాల మూటల బరువు ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన వీడియో ఇది. ఈ రోజు మనం ప్రతి ఇంట్లో కనిపిస్తున్న ఒక సున్నితమైన, అదే సమయంలో ఎంతో ఆందోళనకరమైన సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే మన పిల్లల వీపుపై పెరుగుతున్న పుస్తకాల మూటల బరువు. వెన్నపూసలా మెత్తగా ఉండాల్సిన బాల్యం ఈరోజు స్కూల్ బ్యాగుల భారంతో, వెన్నుపూస నొప్పితో విలవిలలాడిపోతుంది. అసలు నిజామాబాద్ జిల్లాలో ప్రైవేటు స్కూళ్ల ఆగడాలు ఏ స్థాయికి చేరాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజామాబాద్ నగరంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి కథ ఇది. ఇటీవల ఆ విద్యార్థికి ప్రభుత్వ పాఠ్య పుస్తకాలతో పాటు స్కూల్ యాజమాన్యం ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్స్ అంటగట్టింది. వాటి ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాల 10,000 రూపాయలకు పైనే. కేవలం డబ్బులు గుంజడమే కాదు, ఆ పుస్తకాలన్నీ కలిపితే ఆ బ్యాగు బరువు ఏకంగా 20 కిలోలకు చేరింది. పాపం ఆ బండెడు పుస్తకాలను బ్యాగులో వేసుకుని నేటి బాల్యం నిత్యం నరకయాతన అనుభవిస్తోంది. 2 నుంచి 4 అంతస్తుల పైనున్న క్లాస్ రూమ్లకు ఆ బరువు మోసుకుంటూ మెట్లు ఎక్కలేక పిల్లలు చెమటలు కక్కుతున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,156 ప్రభుత్వ, 496 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 3 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. చాలా ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతిలోపు పిల్లలకు ప్రభుత్వ పుస్తకాలతో పాటు సొంత మెటీరియల్స్ ఇస్తూ బలవంతంగా మోయిస్తున్నారు. ఇక 6వ తరగతి నుంచి 10వ తరగతి వారికైతే జేఈ మెయిన్స్, నీట్ స్టడీ మెటీరియల్స్ అంటూ డిగ్రీ స్థాయి బరువున్న పుస్తకాలను చిన్నపిల్లల వీపుపై వేయిస్తున్నారు. నిజానికి విద్యా హక్కు చట్టం 2009 యశ్పాల్ కమిటీ సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం 6 ఏళ్ల క్రితమే స్కూల్ బ్యాగ్ పాలసీని తీసుకొచ్చింది. దీని ప్రకారం 1, 2 తరగతుల వారికి కేవలం తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ పుస్తకాలే ఉండాలి. ఇక మిగతా క్లాసుల వారికి కూడా గరిష్టంగా 6 పుస్తకాలే ఇవ్వాలి. కానీ ప్రైవేటు స్కూళ్లు ఈ నిబంధనలను తుంగలు తొక్కుతున్నాయి. మరి ఈ బరువు బాధ్యతల నుంచి మన పిల్లలను కాపాడుకోవడం ఎలా? ఇందుకోసం తల్లిదండ్రులు, పాఠశాలలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలి. ఏ రోజు ఏ సబ్జెక్టు అవసరమో ఆ పుస్తకాలను మాత్రమే తెచ్చుకునేలా చూడాలి. హోంవర్క్, ఇచ్చిన సబ్జెక్టుల నోట్బుక్స్ మాత్రమే ఇంటికి తీసుకెళ్లేలా ప్లాన్ చేయాలి. అలాగే విద్యాశాఖ ఆదేశించిన నో బ్యాగ్ డేను బడులు విధిగా అమలు చేయాలి. పిల్లల ఆరోగ్యం కంటే ర్యాంకులు, మార్కులు ముఖ్యం కాదని తల్లిదండ్రులు కూడా గుర్తించాలి.